అమ్మ కాలేజ్కి వెళ్ళాలి కదా, స్నానం చేసి వస్తాను. నేను వచ్చేసరికి ట్యాబ్లెట్లు వేసుకోమ్మా. అన్నయ్య, అమ్మకి హెల్త్ బాగాలేదు కదా, వారం రోజుల నుంచి నువ్వు తాగడం వల్ల అమ్మ మెడిసిన్స్కి డబ్బులు సరిపోవడం లేదు. ఇక నుంచైనా తాగడం మానేరా అన్నయ్య. బాగా మందు బాబులం మందు బాబులం. అమ్మా అమ్మా మా 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 చేయరా. ఇంకా నీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా అంబులెన్స్కి కాల్ చేయాలి. హలో, మీ అమ్మగారు ఓ పాజిటివ్ బ్లడ్ ఉంటేనే బతుకుతారు, ఎవరైనా ఉంటే తీసుకురా. ఓకే సార్. అన్నయ్య, ఒకసారి ఫోన్ ఇవ్వా, మా అన్నయ్యకి అర్జెంట్గా కాల్ చేసుకోవాలి. సరే అమ్మా, తీసుకో. హలో రే అన్నయ్య, ఎక్కడున్నావురా? అమ్మకి బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశాను. త్వరగా రారా. వస్తానండి రా. డాక్టర్ గారు, మా అమ్మకి ఏమైంది సార్? మీ చెల్లికి ఆల్రెడీ చెప్పాను, ఓ పాజిటివ్ బ్లడ్ ఉంటేనే బతుకుతుందని. సార్ నాది గ్రూప్ సార్. నువ్వు ఆల్కహాల్ తీసుకుంటావు కదా, నీ బ్లడ్ తీసుకోకూడదు. ఇంకెవరైనా ఉంటే తీసుకునిరా. సరే సార్. అన్నా మీది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపేనా? 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 నాది ఆ గ్రూప్ అన్నా. అన్న అమ్మకి హెల్త్ బాగోలేదు, బ్లడ్ అవసరం, ప్లీజ్ కొద్దిగా దానం చేయన్న. ఆల్కహాల్ తీసుకున్నావు కదరా, నువ్వు బ్లడ్ అవ్వకూడదురా. అన్నయ్య, మీ డోనర్ రావడం లేట్ అయింది, మీ అమ్మగారు చనిపోయారు. సారీ. నేను చెప్పినప్పుడు వినంటే అమ్మ బ్రతుకుండదు కదరా. మనం తీసుకున్న ఈ మత్తు పదార్థాల వల్ల మన స్నేహితులను, మన కుటుంబ సభ్యులను అందరినీ కోల్పోతున్నాం. ఒక్కసారి మనం తీసుకునే ముందు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం ఆలోచిద్దాం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇట్లు మీ శ్రీను రేగాని.